ఇప్పుడు నేను చూపించేది ఖమ్మం అండి. నేను ఖమ్మంలో పుట్టి పెరిగి చదివింది మొత్తం ఖమ్మంలోనండి. సో ఇక్కడ సంబార్ది లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఇది గుట్ట మించి వెళ్ళొచ్చు. ఫ్రంట్ సైడ్ స్టెప్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ నుంచి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే గుట్ట మించి కూడా వెళ్ళొచ్చు అండి. సో ఆయనకి ఒక స్టోరీ కూడా ఉంది. ఆయన గుట్ట మీద నిలవడానికి కూడా ఒక స్టోరీ ఉంది. దాని గురించి చాగంటి కోటేశ్వరరావు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు ఆ వీడియో. బట్ ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా బాబుతో మా హస్బెండ్తో కలిసి ఈ గుడికి వచ్చానండి. పెళ్ళి కాకముందు ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళాను, కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి మేము ముగ్గురం కలిసి వచ్చాము. బట్ చాలా ప్రశాంతం అనిపించిందండి. దేవుడి దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. చూడండి జనాలంతా ఎలా ఉన్నారో, లైన్లో క్యూ కట్టేసి దేవుడి కోసం దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అక్కడ కనిపిస్తుంది కదండి గోల్డెన్ కలర్లో, అది అక్కడ దేవుడు ఉంటారు. సో మాకైతే దర్శనం బాగా జరిగిందండి. వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నుంచి లోపల దేవుని దర్శనం చేసుకోవడానికి ఎంట్రీ అండి. లోపలికి ఫోన్ ఎలో చేయనీరని చెప్పేసి లోపల దేవుని మాత్రం వీడియో తీయలేదు. బట్ బయట ఎన్విరాన్మెంట్ మాత్రం వీడియో తీసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ద్వారా ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి. ఈ మెట్ల దగ్గర శ్రీ స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ స్వామివారికి కళ్యాణం కూడా చేస్తారు అండ్ అన్నదానం కూడా చేస్తారు. నేను నా కొడుకండి దర్శనం అయిపోయింది. సో గుడి మెట్ల మీద కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు వైట్ కలర్గా పెయింట్ వేసేసి పక్కన చుట్టూ మొత్తం స్తంభాలు లెక్క బాతారు. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ వరకు దేవుడు ఉంటాడు కాబట్టి ఆ ప్లేస్ ఎవరు తొక్కకుండా ఉండాలని చెప్పేసి ఆ ప్లేస్ వరకు అక్కడ వైట్ కలర్ లైన్స్ గీసి చుట్టూ ఇలా పోల్స్ లాగా అరేంజ్ చేశారండి. ఇది దేవుడు ఉండే ప్లేస్ ఇన్సైడ్. నా కొడుకు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. సో ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగులమ్మలు కూడా ఉంటారండి. ఇప్పుడు నేను వెళ్తున్నది అక్కడికేనండి. చూడండి జంట నాగులమ్మలు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భక్తులు ఇక్కడికి వచ్చి కూడా పిల్లలు పుట్టపైన ఎవరన్నా ఏదన్నా కోరికతో వచ్చి కూడా ఇక్కడ దేవుడికి దర్శనం చేసుకుంటారు, పాలు పోస్తారు. అండ్ ఇది కోనేరండి. ఒకప్పుడు ఈ కోనేట్లో నుంచి వాటర్ తీసుకెళ్ళి దేవుడికి అభిషేకం చేసి అలంకరించేవానండి. ఇక్కడ కోనేట్లో స్నానం చేసి కూడా దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళేది. బట్ ఇప్పుడు ఈ కోనేరుని యూజ్ చేస్తలేదండి. ఎందుకంటే మొత్తం 30 వాటర్ అయిపోయినాయి అనేసి ఈ కోనేరుని యూజ్ చేస్తలేరు.